హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకల ఛానల్. సో ఇది రామోజీ ఫిలిం సిటీ లాస్ట్ వీడియో. సో దట్ ఈస్ నథింగ్ బట్ 6th వీడియో. సో ప్లీజ్ అండి, రామోజీ ఫిలిం సిటీ ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అస్సలు టైం వేస్ట్ చేయకండి. కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్. సో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో మేము ఈగర్గా వెయిట్ చేసింది ఏంటంటే బాహుబలి సెట్. అందరూ అన్నారు బాహుబలి సెట్ చాలా బాగుంది, సో అసలు బాహుబలి సెట్ని మిస్ అవ్వద్దు అని అనుకున్నాము. సో 90% బాహుబలి సెట్ ఉంది. సో అంటే మన హీరో ప్రభాస్ గారు ఎక్కడైతే శివలింగాన్ని ఎత్తుకున్నారో అది ఉంది. అండ్ చాలా మనం చూసిన ఏనుగులు అండ్ నెక్స్ట్ దేవసేన, మన బాహుబలి పార్ట్ 1లో ఉన్న దేవసేనతో మా ప్రత్యూష ఏదో మాట్లాడుతుంది. సో ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇదేనండి బాహుబలి సెట్. సో చూడడానికి భలే క్యూట్గా ఉంది. ఇదేమో బాహుబలిలో ఉండే గంట అండ్ నెక్స్ట్ అక్కడ రాజు కూర్చునే సింహాసనం అవన్నీ విజిట్ చేసాము. చూడడానికి చాలా బాగుంది. అసలు అక్కడ ఉన్న కోట మనకి అసలు ఎంత పెద్దగా కనిపించింది కదండి మూవీస్లో. అసలు చాలా చిన్నగా భలే డిజైన్ చేశారు. సో ఇదేనా మన మూవీలో చూసిన ఆ కోట అనిపించింది. నెక్స్ట్ మన బల్లాల విలన్ యొక్క విగ్రహము అవన్నీ ఎంత పెద్దగా ఉందంటే వామ్మో, అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాము. బట్ చాలా బాగుంది రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ అనేది. ఒకసారి మీరు చూసేయండి. బాహుబలి సెట్ చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము హవా మహల్కి వెళ్ళాము. ఇక్కడ చాలా మూవీస్, అంటే ఓల్డ్ మూవీస్, చాలా మూవీస్ ఇక్కడే సాంగ్స్ అనేది షూట్ చేశారంట. సో ఇక్కడ నుండి చూసినప్పుడు మనకు 70% ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ మనకి జపానీస్ గార్డెన్ ఉంది. కాకపోతే మేము ఎక్కువ హవా మహల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసరికి మాకు జపానీస్ గార్డెన్ చూడడానికి టైం అస్సలు సరిపోలేదు. సో కాకపోతే చూడాలి కదా, అంత దూరం వచ్చామనేసి జస్ట్ అలా ఒక లుక్ వేసి వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ హవా మహల్ నుండి కొంచెం కిందికి దిగితే మనకి జపానీస్ గార్డెన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక గార్డెన్ ఉంటుందండి. అసలు ఇది స్వర్గమా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ హవా మహల్కి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాము, డ్యాన్స్ చేసాము. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో కంపల్సరీ మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. సో మ్యూజిక్ అంటే ప్రతి సెట్, అంటే మనకి హవా మహల్ అయినా, స్టూడియో అయినా, అండ్ నెక్స్ట్ కార్నివాల్ అయినా, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళినా కానీ పక్కా కన్ఫామ్గా అక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. సో ఆ మ్యూజిక్కి అక్కడ ఉన్నప్పుడు అక్కడ మంచి హవా మహల్లో ఎవరూ లేరు, ఓన్లీ మేము 5 మెంబర్స్ మాత్రమే ఉన్నాము. సో అలా ఉండేసరికి మంచిగా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఫుల్ డాన్సెస్, క్యాట్ వాక్స్, అసలు భలే జోక్స్ వేసుకొని ఫుల్ ఫన్ చేసాము. లిటరల్లీ మేబీ 1.5 hours 2 hours అక్కడే టైం అనేది స్పెండ్ చేసాము. ఆ సాంగ్స్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా భలే అనిపించింది. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడికి ఒక న్యూస్ రిపోర్టర్ అంటే షూట్ చేసుకోవడానికి వచ్చారు. అసలు నిజంగా వీళ్ళు అంటే మనం సేమ్ మూవీస్లలో అండ్ నెక్స్ట్ మన టీవీలలో ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే అనిపించింది. మంచి ప్లేస్ అండ్ వ్యూ అనేది సెలెక్ట్ చేసేసుకొని అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్నారు. భలే అనిపించింది. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ వెళ్ళండి. అండ్ నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కానీ చేసేసేయండి. సో ఇలా మంచిగా ఫన్నీగా భలే డ్యాన్సెస్, కపుల్ డ్యాన్సెస్ అంటే భలే ఎంజాయ్ చేసాము. మంచి పీస్ఫుల్ అనిపించింది ఈ ప్లేస్. అండ్ బాగా నచ్చింది నాకు కానీ. అండ్ నేను కానీ ఏదో మంచి వ్యూ ఉంది కదా అని సోలో డ్యాన్స్ వేసేసాను. బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ రామోజీ ఫిలిం సిటీలో అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని నేను చెప్తాను. బాగుంది హవా మహల్. అండ్ అక్కడ ఒకటి ఏరోప్లేన్ అనేది చాలా కింది నుండి వెళ్తుంది. సో వెళ్ళేసరికి మేము హాయ్ అని చెప్తున్నాము. అండ్ ఇక్కడేనండి నేను ఒక సోలో పర్ఫార్మెన్స్, అంటే అక్కడ ఉన్న మ్యూజిక్, అక్కడ ప్లే చేసే మ్యూజిక్కి డ్యాన్స్ వేయాలని అనిపిస్తుంది ఎవరికైనా. సో బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ మేము ఈ హవా మహల్ కిందనే మనకి ఒక మినీ రెస్టారెంట్ అనేది ఉంది. సో మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన తర్వాత అసలు ఫుడ్ కోసం కష్టపడాల్సిన పనే లేదు. సో ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ కంపల్సరీ ఒక మినీ హోటల్ లాగా మనకి ఫుడ్ రెస్టారెంట్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. కాకపోతే నాకు ఒకటి రామోజీ ఫిలిం సిటీలో నెగిటివ్గా అనిపించింది ఏంటంటే ఫుడ్ కాస్ట్. లిటరల్లీ మీరు నమ్ముతారా లేదు, బాహుబలి సెట్ దగ్గర ఒక రెస్టారెంట్ లాగా ఉంది. అక్కడ ఒక ప్లేట్ పూరి
అరౌండ్ 400 ఆర్ 600 అనేది అక్కడ మన మెనూలో ఉంది. ఎమ్మటే ఫుడ్ వద్దురా బాబు అనేసి ఓన్లీ అక్కడ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెట్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి 2 చికెన్ పఫ్స్ అండ్ నెక్స్ట్ ఒక కాఫీతో ఎండ్ చేసేసాము మా లంచ్ని. సో ఫుడ్ కాస్ట్ ఒకటే నాకు నచ్చలేదు, రిమైనింగ్ అంతా సూపర్గా ఉంది. సో ఇక్కడున్న ఈ హవామహల్ రెస్టారెంట్లో మాత్రం మేము ఒక స్ప్రైట్ తీసేసుకున్నాము, టిన్ లాంటివి. సో తీసేసుకొని ఫుడ్ అడిగాము ఏమన్నా ఉన్నాయా అనేసి, బట్ అప్పుడు ఆ టైంలో అవైలబుల్గా లేకుండే. సో ఓన్లీ స్ప్రైట్ టిన్స్ తీసేసుకొని మంచిగా అక్కడున్న వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ, అంటే నెక్స్ట్ ఇంకే ప్లేసెస్ ఉన్నాయి, ఇంకే ప్లేసెస్కి వెళ్ళాలి అనేసి మొత్తం ప్రతి మేము అన్నీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సో మొత్తం తీసుకున్న తర్వాత ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ 70% ఆఫ్ వ్యూ. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం కనిపించేస్తుంది. అండ్ దాని కిందనే మనకు ఒక గార్డెన్ అనేది ఉంది. సో ఆ గార్డెన్ మాత్రం నిజంగా ఒక స్వర్గమే అనిపించింది, చాలా బాగుంది. అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము, అక్కడ ఉన్న నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము. ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో అసలు ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. ఆ గార్డెన్లో ఉన్న ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే మనకి జపానీస్ గార్డెన్ వస్తుంది. కాకపోతే మేము జపానీస్ గార్డెన్లో ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోయాము. అక్కడ ఫ్లవర్స్ కానీ భలే యూనిక్గా భలే ఉన్నాయి. సో ఇదేనండి మేము చెప్పిన హవామహల్ కింద ఉన్న గార్డెన్. అండ్ కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అనేది తీసేసుకున్నాము ఇక్కడ. కనిపిస్తుంది చూడండి, ఇదే మాయా లోక్. ఇగో ఇది మిస్ అయ్యామండి మేము, అంటే మ్యాక్సిమం ఒక 2-3 అనేది మిస్ అయ్యాము రామోజీ ఫిలిం సిటీలో. ఎందుకంటే మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకే కాబట్టి చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. అందులో కంపల్సరీ ఏదో ఒకటి మనం మిస్ అవుతాము. సో అందులో మనం మిస్ అయింది అయితే మాయాలోక్. అంటే ఆ మాయాలోక్లో ఏంటంటే కంపల్సరీ 8 minutes వీడియో ఒకటి ప్లే చేస్తారు, అంటే ఒక మూవీ అన్నట్టు. ఆ 8 minutes వీడియో అనేది మేము చూడలేదు, అంటే మూవీ ఎలా ఎడిట్ చేస్తారు అనే ప్రాసెస్ మనకి అందులో 8 minutes ఒక మూవీ లాగా వేసి చూపిస్తారు. సో మేము వెళ్ళే టైంకి ఆ షో అనేది ఆల్రెడీ అయిపోయింది. సో అందుకే మేము అసలు అది మిస్ చేసాము. మా ఫ్రెండ్ చాలా ఫీల్ అయింది అది చూడలేదనేసి. సో నెక్స్ట్ మార్నింగ్ నేను చూపించాను కదండి, అంటే మనకి జులై మూవీలో హో మధు అనేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఆ మూవీ షూటింగ్ అనేది అక్కడే జరిగింది కదండి. అంటే మనము డే టైంలో వచ్చినప్పుడు అది అంత లుక్ ఏం అనిపించదు, బట్ నైట్ టైంలో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా అవన్నీ బటర్ఫ్లైస్, ఆ లోటస్, ఆ గిటార్ ఇవన్నీ మార్నింగ్ టైంలో చూసినప్పుడు ఏదో వైర్లు లాగా చుట్టినట్టు కనిపిస్తుంది, కానీ నైట్ టైంలో వచ్చినప్పుడు ఆ విజన్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం నైట్ టైంలో అస్సలు మిస్ అవ్వద్దు. చూడ్డానికి మాత్రం అసలు 2 కళ్ళు సరిపోవు, చాలా అంటే చాలా బాగుంది. అది నైట్ టైంలో చూస్తేనే బాగుంటుంది. అందుకే ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే కంపల్సరీ మార్నింగ్ 9కి వెళ్ళిన తర్వాత 9 వరకు అక్కడ ఉండాలి. ఎందుకంటే మనకు టైం అనేది వేస్ట్ అవ్వదు. సో మళ్ళీ నైట్ 9 వరకే టైం ఉంటుంది కాబట్టి మీరు ఎంత తొందర మార్నింగ్ వెళ్తే అంత మంచిది. సో నెక్స్ట్ మేము ఇక్కడ అస్సలు మిస్ చేయొద్దు అని అనుకున్న ప్లేసు, అండ్ ఎస్పెషల్లీ నేను రెయిన్ డ్యాన్స్, నాకు వర్షంలో డ్యాన్స్ వేయడం అంటే పిచ్చి. సో అది అసలు నిజంగా మార్నింగ్ నుండి ఇందులో రెయిన్ డ్యాన్స్ అంటే మార్నింగ్ మేము టికెట్స్ కౌంటర్ దగ్గర తీసుకున్నప్పుడే అన్నారు ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంది, మీరు వెళ్ళి విజిట్ చేయండి అని.
సో చెప్పినప్పుడు అతను అన్నాడు, మీరు ఒకవేళ ఫస్ట్ రెయిన్ డాన్స్కి వెళ్తే 3-4 అవర్స్ పడుతుంది, మీరు అందులో నుంచి రాలేరు అనేసి. సో అతను చెప్పినప్పుడు వినడమే మంచిదైంది నిజంగా. అంటే మేము లాస్ట్ మూమెంట్ అంటే ఒక 15 మినిట్స్ అరౌండ్ 20 మినిట్స్ ఉన్నప్పుడు వెళ్ళాము. సో నిజంగా మిస్ చేయొద్దని లిటరల్గా నేను మార్నింగ్ నుండి వెయిట్ చేసింది దానికోసమే. భలే ఎంజాయ్ చేసాము. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. అక్కడ మంచిగా ఒక ఎగ్జిబిషన్ అనేది ఉంది. అంటే మనం కాస్ట్ పెట్టేసి మనం చెయ్యాలి. నాకు ఇది చాలా అంటే ఈ జంపింగ్ డ్రైవ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. అంటే మా తమ్ముడు ఇది ట్రై చేశాడు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. సో ఆ రోజు వచ్చింది, అస్సలు మిస్ చేయొద్దు అనుకున్నాను. సో చేశాను. దీనికి కాస్ట్ 100 రూపీస్ అలా పడింది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.